దేశవ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా పారిశ్రామిక సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుని కోల్ ఇండియాలో 95% సమ్మె సక్సెస్ చేశారు. అలాగే సింగరేణిలో కూడా 46% సమ్మెను విజయవంతం చేశారు. ప్రధానంగా శ్రీరాంపూర్ 62, మందమర్రి 61, RG1 60% చొప్పున మొత్తం దాదాపు సింగరేణి వ్యాప్తంగా ఓవరాల్గా 46% కార్మికులు సమ్మెను విజయవంతం చేశారు. వారికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CIT తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే దేశవ్యాప్తంగా రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మొత్తం ఢిల్లీ చుట్టుముట్టి మొత్తం పెద్ద ఎత్తున బారికేడ్లు పెట్టినా కూడా ఎంత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రైతులు ఢిల్లీ చుట్టుముట్టి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి గతంలో చేసిన అగ్రిమెంట్లను కూడా మోడీ మాట తప్పి ఈరోజు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే వాళ్ళు కూడా మళ్ళీ ఈ దేశవ్యాప్త పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులయ్యారు. అంతేకాకుండా గ్రామీణ ప్రజలు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు గ్రామీణ బంధు కూడా పిలిపించి ఈరోజు పెద్ద ఎత్తున అన్ని చోట్ల ప్రదర్శనలు చేసి ఈ యొక్క మోడీ విధానాలను తిప్పికొట్టాలని పెద్ద ఎత్తున ఈరోజు విజయవంతం చేశారు. అందుకనే ఈరోజు ఈ యొక్క సింగరేణిలో మేనేజ్మెంట్ కూడా అనేక ప్రయత్నాలు చేసింది. ఈ యొక్క సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి యూనియన్లను విడివిడిగా పిలవటం, బ్రాంచీల వారీగా GMల స్థాయిలో అట్లాగే కార్పొరేట్ స్థాయిలో కూడా విడివిడిగా యూనియన్లను పిలిచి మేనేజ్ చేయడానికి ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా CITU తన విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడా లొంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మిగతా యూనియన్లు ముఖ్యంగా గెలిచిన సంఘంగా ఉన్నటువంటి AITC మాత్రం సమ్మె విషయంలో ప్రచారం చేయకపోగా ఉట్టిగా సమ్మె నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నది. అసలు ఏమాత్రం ప్రచారం కరపత్రం వేయటం కానీ ఎక్కడ పిట్ మీటింగ్లు పెట్టడం కానీ ఎలాంటి ప్రచారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. INTUC కేవలం సమ్మెకు పిలిపించినటువంటి INTUC ఈరోజు మొత్తం నిరసన బ్యాడ్జీలు పెట్టేసి చేతులు దులుపుకున్నది. ఇది నిరసన బ్యాడ్జీలు పెట్టే కార్యక్రమం. ఇది సమ్మె కోసం దేశవ్యాప్తంగా పిలిపిస్తే ఈ యొక్క సమ్మెను విజయవంతం చేయడానికి ఈ రెండు సంఘాలు, ఈ గెలిచిన సంఘం కావచ్చు, ప్రాతినిధ్య సంఘం కావచ్చు, ఈ రెండు కూడా సింగరేణి వ్యాప్తంగా వాళ్ళు కార్మికులకు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పాల్గొన్నారు తప్ప సమ్మెను విజయవంతం చేయడానికి ఏమాత్రం పూనుకోలేదు. దీన్ని కార్మికులు గ్రహిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సమ్మెని విజయవంతం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఇట్లాంటి సమ్మె విద్రోహకర చర్యగా ఈ యొక్క రెండు యూనియన్లు పాల్పడటం అనేది సరైనది కాదు. ఇది ఐక్య పోరాటాలకు విఘాతం కల్పించడమే కార్మికులందరూ చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సమ్మెని ఈ యొక్క మన సింగరేణిని కొత్త బ్లాకులు రాకుండా మొత్తం కొత్త బ్లాకులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతూ ఉంది. అంతేకాకుండా కార్మిక చట్టాలు తీసుకొచ్చి కార్మికులను బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితిలో అందరం పిలిపించి ఇట్లాంటి సమ్మె విద్రోహ చర్యలు పాల్పడటం అనేది కార్మికులు సహించరు. కాబట్టి కార్మికులు తగిన గుణపాఠం చెప్తారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు, ఐక్య పోరాటాలకు విఘాతం కల్పించొద్దు అనేది ఈ సమ్మె గుణపాఠంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మొత్తం ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని, అది రైతుల పోరాటం కావచ్చు, కార్మికులు కర్షకులు అందరూ చేసినటువంటి పోరాటం ఇప్పుడు మోడీకి హెచ్చరికగా ఈ యొక్క సమ్మె విజయవంతమైంది. ఈ యొక్క గ్రామీణ బంద్ కూడా విజయవంతమైంది. ఇప్పటికైనా మోడీ తన విధానాలను మార్చుకోవాలి, లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సమ్మె హెచ్చరిక ద్వారా మేము సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITUగా ఈ యొక్క మోడీ గారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం.